యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏమ్మా పావని, నీ మనసు కూడా అదుపు తప్పిందా? మా అక్క మనసులో ఏ మలినము లేదమ్మా. అయితే తన భర్త మనసులో ఏదైనా ఉందేమో. చూసావా జయంతి, అమ్మవారు ఆనవాయితీని ఎలా పాటింపచేసుకున్నారో. కొండలు ఎన్ని తెచ్చినా చివరికి ఒక కొండే మిగిలింది. కుటుంబం అంతా కలిసి ఉండాలన్న కొండే అమ్మవారికి నైవేద్యం కాబోతోంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. వసు, నైవేద్యం తీసుకునిరా. అలాగే అత్తయ్య. అక్క, హారిక, మీరు కూడా చేతులు పట్టండి. ముగ్గురం కలిసి తీసుకువెళ్దాం. వెళ్ళవే, వెళ్ళు వెళ్ళు. అన్నయ్య, ఇంటికి పెద్దవాడివి, మీ చేతులతో కొబ్బరికాయ కొట్టండి. బాబాయ్, త్వరగా లోటు దించు, కంపు భరించలేకపోతున్నాను. బాబాయ్ తీసుకురా. ఇదిగో ఇక్కడ పెట్టు బాబాయ్. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే త్వరగా బయటికి రండి సార్. నమస్కారం సార్, మందులు తీసుకొచ్చాను. డాక్టర్ గారు పంపించారా? ఆ మందులుగా సార్, పొలానికి కొట్టే మందులు. నేను తెమ్మని చెప్పలేదే. మా సార్ తెప్పించారు. ఎవరు మీ సారు? ఎమ్మెల్యే గారండి. ఎమ్మెల్యే మాకు మందులు పంపించడం ఏంటి? అయినా మేం మందులు వాడాం, ఎరువులు వేస్తాం. ఈసారి ఈ మందులే వాడమని మా సార్ చెప్పారండి. ఎవరికో ఇవ్వాల్సిన మందులు మాకిచ్చేసి ఉంటారు. తీసుకెళ్ళిపోండి, మాకు అవసరం లేదు. లేదు సార్,
ఈ మందులే కావాలని మీ చిన్న అబ్బాయి అఖిల్ గారు అడిగారు, అందుకే తీసుకొచ్చాం. అఖిల్ అడిగాడా? అవును సార్, తనే తన వాటా పొలానికి కావాలని అడిగారు. మందులు మీకు హ్యాండ్ ఓవర్ చేసాం సార్. కొంచెం అఖిల్ బాబుతో చెప్పండి, ఇక మేము బయలుదేరుతాం సార్. ఈ అఖిల్ గాడికి మతేమన్నా పోయిందా? పొలాన్ని అప్పగించి తప్పు చేశాను. వీడు మొత్తం పైరునే నాశనం చేసేలా ఉన్నాడు. అమ్మ దయగల తల్లి, మీ మనసులో ఏవైనా తీరని కోరికలుంటే మొక్కుకోండి, ఆ అమ్మ తీరుస్తుంది. మనసులో మొక్కుకుంటే సరిపోతుందా లేక అందరికీ వినపడేలా మైక్లో చెప్పాలా? కోరిక మంచిదైతే నువ్వెలా కోరుకున్నా మంచిదే. నువ్వు నిజంగా మహిమగల దేవతవే అయితే పొలం మాకే రావాలి. అభి బావ వసు అక్క నాశనమైపోవాలి. భాస్కర్ బావ పావని అక్క రూటున పడాలి. నేను అఖిల్ మాత్రమే హ్యాపీగా ఉండాలి. నీకు చేతనైతే నా ఈ కోరికలు తీర్చు. తల్లి, నా రియల్ ఎస్టేట్ బిజినెస్ త్వరగా స్టార్ట్ అవ్వాలి. నేను కోట్లు సంపాదించాలి. నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ కావాలి. తల్లి, ఆయన ఆరోగ్యం బాగుండడం లేదు. ఆయనకి మనశ్శాంతినివ్వు. ఇన్నాళ్ళు పిల్లల మీద మమకారంతో ఆయన ఉండలేకపోయారు. ఇకనైనా ఆయన నేను కలిసుండేలా చూడమ్మా. మా ఆయన మనసు మార్చమ్మా. ఆయన్ని మంచివాణ్ణి చెయ్యి. ఆయనకి కాస్త జ్ఞానాన్ని ప్రసాదించు. నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో నాకు తెలీదమ్మా. శ్రావ్య పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరిపించు. అప్పుడెప్పుడో నా మొగుణ్ణి చంపేశావు. మళ్ళీ నాకు రెండో పెళ్లి చేయటం మర్చిపోయావు. పేరుకు నేను సుమంగళనే కాని నా జీవితంలో అన్నీ అమంగళాలే. ఈ జంటలను చూడలేక చచ్చిపోతున్నాను. త్వరగా నాకు 2 పెళ్లి చేయమ్మా. నా కుటుంబం అంతా ఒక్కటిగా ఉండాలి. అందరం కలిసి ఉండాలి. అమ్మా నాన్న హ్యాపీగా ఉండాలి. నాకంటూ ఏ కోరిక లేదమ్మా. ఆయన మనసులో ఏముందో అది నెరవేరితే చాలు. ఇంతటితో పూజ సమాప్తం. ప్రసాదం తీసుకెళ్ళండి. మీ అందరి కోరికలు అమ్మవారు వినింది బాబు. మీరందరూ కలిసి ఉండాలని అనుకుంటున్నారు కదా, అది నెరవేరేటట్టు లేదు. ఏమంటున్నారు బామ్మగారు? మీ కుటుంబంలో మరిన్ని కలతలు కలహాలు రాబోతున్నాయి. విడ్డూరాలు విపరీతాలు జరగబోతున్నాయి. కుటుంబం పరువు గౌరవం మలినం కాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక గ్రహణం పట్టబోతోందమ్మా. రాహు లాంటి ఒక రాక్షసుడు మీ కుటుంబంపై కన్నేశాడు. మీ ఇంటిని ముక్కలు చేయాలనుకుంటున్నాడు. మిమ్మల్ని విడదీయాలనుకుంటున్నాడు. మిమ్మల్ని అంతం చేయాలని పట్టుబట్టాడు. ఎవరమ్మా అతను? వాడు ఎవడైనా సరే వాడి లక్ష్యం నెరవేరదు. నేను అడ్డుపడతాను. నా కుటుంబాన్ని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నీ సంకల్పమే నీ కుటుంబానికి రక్ష బాబు. ఆపై అమ్మ దయ.
ఇంట్లోనే అవమానమే, ఇక్కడ అవమానమే. ఎక్కడికొచ్చినా మెంటల్ పీస్ లేదు. ఆ విధవల కోసం ఇదంతా భరించాల్సి వస్తుంది. అదంతా నీ తప్పే హారిక. నువ్వు పొంగలి సరిగ్గా చేసుంటే ఇలా అయ్యేది కాదు. అంటే నీ తప్పేం లేదా అఖిల్? నేను ఫోన్ మాట్లాడేటప్పుడు నువ్వు పొంగల్ చూసుండొచ్చు కదా. నాకు పొంగలు చేయడం వచ్చా ఏంటి? అయినా నువ్వు అంతసేపు మాట్లాడతావని నాకేం తెలుసు? నువ్వు పొయ్యి మీద పొంగల్ చూస్తుండొచ్చు కదా. అది మాడిపోయే వరకు ఏం చేస్తున్నావు? పొంగలి చూసుకోమని నాకు చెప్పలేదు కదా. వసు గారు, ఎవరికది? అఖిల్ హారికలకండి. వాళ్ళకి అమ్మిస్తుందిలేండి, మీరు ఆగండి. అందరికీ నేనిచ్చి వాళ్ళకి అత్తే ఇస్తే బాగుండదు కదండి. వాళ్ళు కోపంలో ఉన్నారండి. పర్వాలేదండి, ప్రసాదమేగా, ఏం కాదు. ఏంటి నువ్వు చేసిన పని హారిక? అమ్మవారి ప్రసాదాన్ని విసిరి కొడతావా? ఆయన పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. అదే ప్రసాదం నేల మీద పడిపోయి ఉంటే ఎంత పాపమో తెలుసా? ఇష్టం లేకపోతే వద్దని చెప్పాలి కానీ విసిరి కొట్టడం ఏంటి? ఎందుకే అలా చేసావు? నీ పొంగల్ని మాడపెట్టావు, వసు ఇచ్చిన ప్రసాదాన్ని విసిరికొట్టావు. ఏమైంది నీకు? ప్రసాదం విసిరేస్తే ఏమవుతుంది నాకు? కాళ్ళు చేతులు పడిపోతాయా? ప్రాణాలేమైనా పోతాయా? అలా హేళన చేయకూడదు హారిక, అది మరింత తప్పవుతుంది. నీకు నమ్మకం లేకపోతే అది వేరే విషయం. ప్రసాదం ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పాలి కానీ. ఆపుతారా? ప్రసాదం ఇష్టం లేక కాదు, ఈవిడ చేత్తో ఇచ్చింది తినటం ఇష్టం లేదు. అయినా ప్రసాదం పడేస్తే ఏమవుతుంది? ఇల్లు తిరిగి అడుక్కునే వాళ్ళు భయపడొచ్చు. డబ్బు, పలుకుబడి, ఆస్తి ఉన్న నేను భయపడను. ఈ దేవతలు దయ్యాలు నన్నేమి చేయలేవు. నేను తలుచుకుంటే ఈ ఊరి మొత్తాన్ని కొనేయగలను, నా కాళ్ల కింద పెట్టుకోగలను. వసు వండిన ప్రసాదాన్నే ఇష్టం లేదు అన్నావు గాని అభి ఇచ్చిన ఆస్తిని ఎలా తీసుకున్నారు? తీసుకుంది నేను కాదు, అఖిల్. ఇదంతా ఇప్పుడు అవసరం అమ్మా? మేం వీళ్ళకి దూరంగా ఉండాలనుకుంటున్నాం, కానీ ఈవిడ మాకు దగ్గర బలం చూస్తోంది. చీకొట్టినా వెళ్ళట్లేదు. వీళ్ళంటే మాకు అసహ్యమని ఈవిడకి తెలిసినట్లేదు. అవును రాఖిల్, నిజంగా తనకు తెలీదు. నీ ఫ్రెండ్ కోసం నువ్వు షూరిటీ ఇచ్చి డబ్బులు ఇప్పిస్తే ఆ అప్పు తీర్చడానికి ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా తను నగలు తాకట్టు పెట్టిందే. అలా చేసినందుకు నువ్వు అసహించుకుంటావని పాపం తనకు తెలీదు. మోడలింగ్ మోజులో పడి హారిక ప్రమాదంలో పడితే తన ప్రాణాలకు తెగించి హారికని కాపాడినప్పుడు తన శీలాన్ని కాపాడినందుకు హారిక ఆశయించుకుంటుందని పాపం తనకు తెలీదు.
నా ఇంటిని మీకు ఇస్తున్నప్పుడు మన ఇంటిని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అడగడం పాపం వసు గారికి తెలీదు. నా యావదాస్తిని తను సంతకం పెట్టినప్పుడు నేనెందుకు సంతకం పెట్టాలని ఎదురు తిరగడం పాపం తనకు తెలీదురా. అను ఆపరేషన్ కోసం డబ్బులు అడగడం తనకు తెలీదు. తమ బొమ్మల కోసం పిల్లలు ఇంటికొస్తే ఆ పిల్లల్ని మీరు అవమానించినప్పుడు, బన్నీని కొట్టి బంధించినప్పుడు మిమ్మల్ని మెడపట్టి ఆ ఇంట్లో నుంచి గెంటెయ్యాలని పాపం తనకు తెలీదు. యూనియన్ లీడర్ కొంతమంది దుర్మార్గులతో చేతులు కలిపి ఫ్యాక్టరీని కబ్జా చేయాలి అనుకున్నప్పుడు ధైర్యంగా ఎలక్షన్స్కు వెళ్ళి లీడర్గా గెలిచి పాత లీడర్ మెడలు వంచి ఫ్యాక్టరీని కాపాడినప్పుడు ఆ ఫ్యాక్టరీలో నుంచి మమ్మల్ని మీరు వెళ్ళిపోమంటారని పాపం వసు గారికి తెలీదు. తనకు తెలిసింది ఒక్కటే, నా కోసం అవమానాలు భరించడం, నా కోసం మిమ్మల్ని సహించడం, మనమంతా కలిసి ఒక్కటిగా ఉండాలన్న కోరిక కోసం తను తల వంచడం. మీకు దూరం అవ్వడం కన్నా నా కోసం మీకు డబ్బు ఆస్తి కావాలి. తనకి నేను, నా వాళ్ళైనా మీరు కావాలి. అది మీరు తెలుసుకున్న రోజు తనేంటో మీకు తెలుస్తుంది. వసు గారు, మీ అభిమానానికి, వీళ్ళిచ్చిన బహుమానానికి నేను సిగ్గుపడుతున్నాను. వీళ్ళ అజ్ఞానానికి నేను బాధపడుతున్నాను. నన్ను క్షమించండి. రండి, వెళ్ళిపోదాం. ఏంట్రా ఈ పాడు వాసన? ఈ బాక్సుల నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అఖిల్. ఏంటివి? ఎమ్మెల్యే గారు ఫర్టిలైజర్స్ పంపినట్టున్నారు. పొలానికి కొట్టే మందులా? మరీ ఇంత చెడు వాసన వస్తున్నాయేంట్రా? వాసన వస్తుంది అఖిల్. వామిటింగ్ వచ్చేలా ఉంది. పందెంలో మనం గెలవాలి హారిక. పైరికి ఈ మందులే కొట్టాలి. ఆ మందుల గురించి మనకి క్లాస్ తీసుకుంటారేమో. సైలెంట్ గా పద అఖిల్. ఆగరా. ఏంటి నాన్న? ఆ దరిద్రం ఏంటి? ఏ దరిద్రం మావయ్య? ఇంటి బయట ఉన్న దరిద్రం. అవి మందులు నాన్న. పొలానికి కొట్టడానికి తెప్పించాను.
అలాంటి దరిద్రపు గొట్టు మందులు వాడ్డానికి పొలమేం అనారోగ్యంతో లేదురా. మహాలక్ష్మిలా నిండుగా చక్కగా ఉంది. ఆ మందులు వాడితే ఎక్కువ దిగుబడి వస్తుందంటున్నా. ఎవర్రా చెప్పారు నీకు? అమృతం లాంటి ఆ పొలంలో విషాన్ని చిమ్మమని ఏ వెధవ చెప్పాడు నీకు?